హైదరాబాద్ చిల్కానగర్లో అంతరాష్ట్ర దొంగలు హల్చల్ చేశారు. ఒక ఇంటిపై రెక్కి నిర్వహించిన దొంగలు ఇద్దరు వృద్ధ దంపతులను టార్గెట్ చేశారు. రాత్రి 11 తర్వాత అద్దె రూమ్ కావాలని ఇంటికి వెళ్లిన దొంగలు వృద్ధులను బంధించి దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. వృద్ధుల అరుపులతో దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల వారు గమనించి దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. దొంగలు చేతికి గ్లౌజులు, మూతికి మాస్క్ ధరించి మత్తు స్ప్రే, మారణాయుధాలతో వచ్చినట్టుగా తెలుస్తోంది. దొంగలు యూపీ లేదా బీహార్కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను విచారిస్తున్నారు. ఇంటికి వచ్చారనమాట. రెంట్కి కావాలి, రూమ్ రెంట్ కోసం వచ్చాము అనేసి. అయితే రూమ్ రెంట్ కోసం వచ్చాక మా మమ్మీ ఏం చేసింది, డోర్ ఓపెన్ చేయలే, విండో నుంచి ఓపెన్ చేసి ఏం కావాలి అని అడిగితే, మాకు వేరే పక్కన గదిలో ఓనర్స్ ఉంటారు, వాళ్ళు ఈ టైంకి మమ్మల్ని ఎలగొట్టేశారు, గొడవైంది, అందుకోసం మేము వచ్చేసాం అక్కడ నుంచి. మాకు ఇక్కడ మీ దగ్గర రెంట్ టూలెట్ అని బోర్డు ఉంది, అది చూసి వచ్చాము, మాకు ఇప్పుడు రెంట్కి ఇవ్వండి అని. అంటే మా డాడీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కాదు, ఈ టైం కాదు, రేపు మార్నింగ్ రండి, ఈ నైట్ ఎక్కడ, ఈ నైట్ అయితే మేము ఇవ్వమనేసి. అయితే అది పెట్టేసి క్లోజ్ చేసేసారు. విండో క్లోజ్ చేశాక వీళ్ళు క్లోజ్ చేయగానే వాళ్ళు ఏం చేశారు, స్టెప్స్ ఎక్కేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. మా డాడీ వాళ్ళు లాక్ వేయలేదంట. లాక్ వేయలే అనేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి లాక్ తీసుకోవడానికి పైకి వెళ్ళేసరికి వాళ్ళు పైనే ఉన్నారు. వాళ్ళు పైనే ఉండి మీదికి అటాక్ చేశారు. అటాక్ చేసి వాళ్ళ అట్లా అటాక్ చేశాను. మా మమ్మీ ఇంకా రావట్లేదు, ఏంటి ఇంత టైం పడుతుందని బయటికి వెళ్ళేసరికి ఇక వాళ్ళు సౌండ్ వినేసి మా మమ్మీ అరుపులకి బయటికి ఉరుకొని వచ్చేసారు. ఇక బయటికి వెళ్ళిపోయారు గేట్ బయటికి. వాళ్ళని ఇక అక్కడే గల్లీ వాళ్ళంతా పట్టుకొని ఇక పిఎస్ అప్పగించేసారు.